హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరు? సాయి చరణ్ అన్న. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఒకటి ఉన్నాడు, ఇప్పుడు అది కాక సినిమాలు తీస్తూ ఇటు పొలిటీషియన్ దాంట్లో దిగిండు కదా. ఆయన గెలిస్తే మంచిగా ఉంటుంది. ఒకసారి ఏపీ ఎట్లా అవుతుందో, జగన్ ఉండడం వల్ల ఇప్పుడు ఏం మార్పు వచ్చిందో, ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే ఇంకేం మార్పు వస్తుందో చూడాలని ఉంది. అంటే జగన్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు అనుకుంటున్నారా మీరు? అంటే జగన్ ఉండడం వల్ల మంచిగానే ఉంది, కాదనట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకేం మార్పు జరుగుతుందో అది చూడాలనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు యువతకు కానివ్వండి, ప్రజలకి కానివ్వండి మంచి చేస్తారు అనుకుంటున్నారా మీరు? బాగా అన్న మంచి చేస్తారు. ఒకసారి గెలిస్తే చూద్దాం అనుకుంటున్నారు అంతేనా? మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం మీకు? అంటే అంతే అన్న, ఇంకా అభిమానం. అంటే అతని మూవీస్ అంటే ఇష్టం మీకు? మీ ఫ్యానా పవన్ కళ్యాణ్? ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్ నేను. అంటే ఇంట్లో మామకు నాకు చాలా ఇష్టమైన అట్లా అని. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ గారు, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, మీకు తెలుసా? ఓకే. ఆ అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నో డిఫరెన్స్ బ్యాగ్కు 2014లో అరెస్ట్ అయింది. అప్పుడు వాళ్ళ ఆయన రాజకీయం వెళ్ళినప్పుడు, ఎప్పుడు కేసీఆర్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు కవిత గారిని ఈ టైంలో అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, ఈ టైంలో అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ అమ్మాయి ఏమన్నదంటే, నేను 20 లక్షల బెల్ట్ షాప్ కొన్నా, 20 లక్షల బెల్ట్ షాప్ కాదు గడియారం కొన్నా అంటాను అన్నది. అరెస్ట్ కావాలంటే కావాలి అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నేను మంచిగా చేస్తున్నా పనులు, రేవంత్ రెడ్డి పల్లెటూర్లకు మంచిగా చేస్తున్నా, జాబులు ఇస్తున్నట్టు అని అంటున్నాడు. ఓకేనా కదా? ఇస్తున్నారంటారా మరి? రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారా జాబులన్నీ? ఇస్తున్నారంటారు. అంటే ఇప్పుడు కవిత గారు అరెస్ట్ కావడం వల్ల ఆమె తప్పే ఉందని చెప్పేసి అంటారు మీరు? ఓకే. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? కృష్ణసాయి. కృష్ణసాయి గారు, ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ కవిత అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి? తెలంగాణ అది కవిత గురించి అంటే మోడీ చేయించింది అనుకుంటున్నాం. మెయిన్ పొలిటికల్ ఇష్యూ ఉంది ఇది. 100% మోడీ హ్యాండ్ ఓవర్ ఉంది ఇలా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎంపీ ఎలక్షన్, దాని గురించి ఆమె చేసిరని అనుకుంటున్నాను. అంటే ఏమంటున్నారంటే బీజేపీ ఇంకా కాంగ్రెస్ రెండు అనుకునే స్కామ్ అనేది ఈ టైంలో బయట పెట్టిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ని డౌన్ చేద్దామని చూస్తారు. ఎంపీ ఎలక్షన్లో ఎంత సీట్లు వాళ్ళకి బీజేపీకి ఎక్కువ వస్తున్నాయని బయట టాక్ వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఈ అరెస్ట్ వల్ల కొంచెం హైప్ అవుతుందని అరెస్ట్ చేయించారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల స్కామ్ చేశారు కదా, అది వాళ్ళు చేశారంటారా లేకపోతే కావాలని మా మీద కేసు పెట్టారని చెప్పేసి అంటున్నారు కవిత గారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% చేసిరు వీళ్ళు. స్కామ్ అయితే అయ్యింది, కానీ ఈ మూమెంట్లో తీసుడు అది పొలిటికల్ ఇష్యూ మెయిన్. ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అది తీసిరు వాళ్ళు. దీనివల్ల ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఏమన్నా లోటుపాట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎంత లోటుపాటు వచ్చినా కూడా మెయిన్ కాంగ్రెసే వస్తాయి కొన్ని సీట్లు. మినిమం 10 to 12 వచ్చేస్తాయి. బీజేపీ ఎంత ముంగల్కి పోదామని చూస్తుంది కానీ పోదు. అది వస్తే మ్యాక్సిమం 4 సీట్స్ వస్తాయి వాళ్ళకి, అంతే, దానికన్నా ఎక్కువ రావు కూడా. థ్యాంక్ యూ.